అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ ప్రభుత్వం లొంగిందా? ఇరాన్లో ఓ 26 ఏళ్ల యువకుడిని బుధవారం ఉరితీస్తామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ట్రంప్ యువకుడిని కనుక ఉరితీస్తే మిలిటరీని పంపిస్తానని హెచ్చరించారు. దీంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచి తమ ప్రభుత్వానికి ప్రస్తుతం ఎవరిని ఉరితీసే ఉద్దేశం లేదని అమెరికా ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టుగా ట్రంప్ వైట్ హౌస్లో చెప్పారు. అలాగే నిరసనకారులపై కాల్పులు జరపమని హామీ ఇచ్చారని ట్రంప్ అంటున్నారు. మరి ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ ప్రభుత్వం దారికొచ్చిందా? వివరాలేంటో తెలుసుకుందాం. ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎంతకు నిరసనలు తగ్గడం లేదు. భద్రతా దళాలు నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని నేరుగా గురిచూసి కాలుస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు సుమారు 2500 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు వస్తున్నాయి. ఉద్యమాన్ని నీరుకార్చడానికి ఖమేనీ ప్రభుత్వం ఉరిశిక్షలు అమలు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని భావించింది. దీంతో బుధవారం నాడు 26 ఏళ్ల ఇర్ఫాన్ సుల్తానీని ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. సుల్తానీ విషయానికొస్తే టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలో ఫర్నీత్ ఏరియాలో ఉంటాడు. ప్రస్తుతం వ్యాపారులు మొదలుపెట్టిన నిరసనల్లో అతను పాల్గొన్నాడు. గత గురువారం అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని ఉరితీస్తున్నట్లు అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు తప్ప ఉరిశిక్షకు సంబంధించి ఎలాంటి వివరాలు కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. సుల్తానీ విషయానికొస్తే ఆయనకు సొంతంగా దుస్తుల దుకాణం ఉంది. పోలీసులు అతడి నివాసం నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అయితే అధికారులు ఆయనను ఎందుకు అరెస్ట్ చేసింది తదితర వివరాలు మాత్రం ఇవ్వలేదు. ఇరాన్ కోర్టు కూడా ఈ కేసును 2 రోజుల పాటు విచారించి మరణశిక్ష విధించింది. సుల్దీనీ సోదరి వృత్తి లాయర్ ఈ కేసును పరిశీలించాలని కోర్టు అధికారులను కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అధికారులు మాత్రం ఇర్ఫాన్ సుల్తానీని ఉరిశిక్ష విధించే ముందు కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతిస్తామని చెప్పారు. కాగా అతడి అరెస్టు తర్వాత కుటుంబ సభ్యులను కలవడానికి ఎవరిని అనుమతించలేదని సుల్తానీ సోదరి చెప్పారు. సుల్తానీ ఉరిశిక్ష తర్వాత చాలా మందిని ఉరితీయాలని ఖమేనీ ప్రభుత్వం చూస్తోంది. అయితే సుల్తానీ ఉరిశిక్షను యావత్ ప్రపంచం ఖండించింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక అడుగు ముందుకేసి ఉరిశిక్ష విధిస్తే వెంటనే మిలిటరీని దించుతానని హెచ్చరించారు. నిరసనకారులను ఎక్కడా తగ్గకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఆక్రమించాలని కోరారు. ఇరానియన్ అధికారులతో సమావేశాన్ని కూడా రద్దు చేశారు. మరి ట్రంప్ బెదిరింపులకు భయపడి ఖమేనీ ప్రభుత్వం దారికొచ్చినట్లు వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు. ట్రంప్ కూడా బుధవారం నాడు వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి తమకు హామీ ఇచ్చాడని, ఎవరిని ఉరిశిక్ష విధించమని, అలాగే నిరసనకారులపై కఠినంగా వ్యవహరించారని, కాల్పులు జరపమని హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు. కాగా వైట్ హౌస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడిన తర్వాత ఖతర్ ఎయిర్బేస్ నుంచి తమను ఉపసంహరించారు. అలాగే ట్రంప్ తాను ఖతార్లో అత్యంత కీలకమైన వ్యక్తులతో మాట్లాడానని చెప్పారు. పరిస్థితిని గమనిస్తున్నామని తెలిపారు. అవసరం అనుకుంటే మిలిటరీ యాక్షన్ ఉంటుందంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇరాన్ నుంచి మంచి వార్త విన్నామన్నారు. అయితే బుధవారం నాడు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచి ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ఉరిశిక్ష విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆ ప్రశ్నే తలెత్తదని ఆర్గాచి అన్నారు. అయితే అమెరికా మీడియాలో వస్తున్న వార్తలు సమాచారం ప్రకారం గతంతో పోల్చుకుంటే ఇరాన్పై ట్రంప్ కాస్త చల్లబడ్డాడని తెలిపాయి. అమెరికా జాతీయ భద్రతా దళానికి చెందిన ఉన్నతాధికారులు ఇరాన్లో జరుగుతున్న తాజా పరిణామాలు, అక్కడి ప్రభుత్వం ఇచ్చిన హామీ తర్వాత కాస్త కూలయ్యాడన్న వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే ట్రంప్ మాటలను నమ్మడానికి వీల్లేదని ఇక్కడి పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ మిలిటరీ యాక్షన్ అని హడావుడి చేసి చివరి నిమిషంలో వెనక్కి తగ్గేందుకు ఇరాన్ నుంచి తనకు హామీ లభించిందని చెప్పడానికి చాలామంది విశ్వసించడం లేదు. ట్రంప్ను అమెరికాలో చాలామంది సీరియస్గా తీసుకోవడం లేదు. ట్రంప్ ఇతర దేశాలతోనూ అలాగే బెదిరింపులకు పాల్పడి దారికి తెచ్చుకోవాలనుకుంటున్నాడని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ఇరాన్ బెదిరించి తమ డిమాండ్లను అంగీకరించేలా ప్రయత్నిస్తాడు. గత వారం ట్రంప్ మిలిటరీని దించుతానని ప్రకటన ఇవ్వగానే నిరసనకారులపై మరింత రెచ్చిపోయి ఇరాన్ భద్రతా దళాలు దాడులు చేశాయి. అదే సమయంలో యుద్ధానికి దిగాలని ఉవ్విళ్లూరుతుంటే ఆ కోరిక కూడా తీరుస్తామని ఇరాన్ కాస్త ఘాటుగా ట్రంప్కు సమాధానమిచ్చింది.
అయితే మరికొందరు మాత్రం ఇరాన్ ప్రజలకు సాయం చేయాలనుకున్నారు కాబట్టి పరిమితి స్థాయిలో వైమానిక దాడులు చేసి మమా అనిపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ నుంచి బెదిరింపులు జోరందుకోవడంతో ఇరాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తమ పొరుగున ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్లపై దాడులు చేస్తామని హెచ్చరించడంతో ఖతర్ ఎయిర్ బేస్ నుంచి బ్రిటన్తో పాటు అమెరికాకు చెందిన సైనికులు తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇరాన్ తాజా జారీ చేసిన హెచ్చరికలతో ప్రపంచంలో పలు దేశాలను చెందిన ప్రభుత్వాలు తమ పౌరులను ఇరాన్కు సమీపంలో ఉండే దేశాల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అడ్వైజరీ నోట్ను విడుదల చేశాయి. కాగా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ కార్ప్ లేదా ఐఆర్జీసీ కమాండర్ మహమ్మద్ పాక్పోర్ అమెరికాతో పాటు ఇజ్రాయెల్పై తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న నిరసనల వెనుక ఈ రెండు దేశాల హస్తం ఉందని మండిపడ్డారు. ఇరాన్ను తక్కువగా అంచనా వేయరాదని ఈ రెండు దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యువతను ట్రంప్ నెతన్యాహు హంతకులుగా మార్చుతున్నారని ఇరాన్ ఐఆర్జీసీ చీఫ్ మండిపడ్డారు. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి ఆర్గాచి కూడా ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ నిరసన వల్ల ప్రభుత్వం బలహీన పడలేదని బలంగా ఉందన్నారు. 3 రోజుల పాటు టెర్రరిస్టు ఆపరేషన్ చేసిన తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉందని బుధవారం ఫాక్స్ న్యూస్ కు చెప్పారు. అయితే ఇరాన్ ప్రజలు కాస్త తగ్గారని ఇరాన్ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత ఏడాది జూన్లో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ 12 రోజుల పాటు ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఒకవేళ అమెరికా జోక్యం చేసుకుంటే మరోమారు ఇరాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని భయపడుతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ దేశం నుంచి సమాచారం బయటికి వెళ్లకుండా ఇంటర్నెట్ బ్లాకౌట్ చేసింది. ఇప్పటికీ సుమారు 144 గంటల పైనే బ్లాకౌట్ కొనసాగుతోంది. ఇక ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ గ్రూప్ గత వారంలో ఇరాన్ చట్ట వ్యతిరేకంగా కాల్పులు జరిపి వందలాది మంది ప్రాణాలు తీస్తుందని ఇరాన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. శాంతియుతంగా నిరసన జరుపుతున్న వారిపై అలాగే నిరసన ప్రదర్శనలు దూరం నుంచి చూస్తున్న వారిపై కాల్పులు జరిపారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జనవరి 8వ తేదీ నుంచి భద్రతా సిబ్బంది కాల్పుల జోరును పెంచింది. నిరసనకారుల తలలపై కళ్లతో గురిచేసి కాల్పులు జరిపినట్లు తాజా నివేదికలో వివరించింది. నిరసనకారులు పారిపోతున్న వెంబడించి మరీ గురిచూసి కాల్పులు జరిపారని మానవ హక్కుల గ్రూపు పేర్కొంది. మొత్తం 2417 మంది ప్రాణాలు కోల్పోగా 12 మంది పసిపిల్లలు ఉన్నారు. మరో 150 మంది భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వం 18,434 మందిని అరెస్ట్ చేసింది. వీరిపై టెర్రరిస్ట్ యాక్ట్ కింద శరవేగంగా విచారణ జరిపి కఠిన శిక్షలు విధిస్తామని ఇరాన్ జ్యుడిషియరీ చీఫ్ చెప్పారు. మొత్తానికి చూస్తే గతంలో పోల్చుకుంటే కాస్త సద్దుమణిగినట్లే కనిపిస్తోందన్న వార్తలొస్తున్నాయి.